ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 50వ కీర్తన 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, ఆపత్కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టుము అంటున్నాడు ఆయన. ఈరోజు గొప్ప వాగ్దానాన్ని నీ తండ్రి నీకు ఇస్తూ ఉన్నారు. ఒక ఆపద ఉంది, ఒక ఇబ్బంది ఉంది, ఒక అవమానం ఉంది, ఒక అవసరత నీ ముందుంది. మరి నువ్వు మొట్టమొదటిగా ఎవరికి చెప్తున్నావు? ఏ మనుష్యుడి దగ్గరికి వెళ్తే తీరుతుంది, ఎంత గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తే నా అవసరం తీరుతుందని నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ మనుషులందరినీ సృష్టించిన వాడు, సమస్తము ఎరిగిన నీ తండ్రి వద్దకు మొదట నువ్వు వెళ్ళాలి. ఈరోజు దేవుడే అంటూ ఉన్నారు, నీకేదైతే ఆపద ఉందో, అవసరత ఉందో, అక్కరుందో వాటిని గురించి నువ్వు నాకు మొరపెట్టు అంటున్నాడు ఆయన. ప్రార్థన కాదు, మొర. మొర అంటే ఇది నాకు చెయ్యండి ప్రభు అని ఇంకా ఆ విషయం మీదే పట్టుదల కలిగి ఉండడం. ఈరోజు నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించు. ఏదో కాసేపు ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి, తెల్లవారుజామును కూడా, అయ్యా ఈ విషయములో నాకు బాధ ఉంది, ఈ విషయము నాకు అవసరం ఉంది, ఇది మీరు నెరవేర్చండి అయ్యా, ఇది చెయ్యండి అయ్యా అని నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో ఆయన అంటున్నారు చూడండి, నేను నిన్ను విడిపించదను అని. హల్లెలూయా. ఎవరు విడిపిస్తారు? దేవుడే విడిపిస్తారట. ఇది ఆయన చెప్తున్న వాగ్దానం. ఇది ఆయన నీకిస్తున్న వాగ్దానం. నువ్వెంత మాత్రమూ భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నీకు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నాకు మొరపెట్టు, నేనే నిన్ను విడిపిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరండి ఈరోజు మనకి ఇలా చెప్పేది? మనుష్యులు ఇచ్చే మాట అది ఎంతది? నేల మీద రాసినంటే. కొంతమంది మనుష్యులు అంటారు మనతో, నేను ఉన్నాను కదా అని, కానీ ఎవ్వరూ కనిపించరు. అయితే ప్రభు అంటున్నాడు, నీకున్న అవసరతల్లో నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. అంతే కదా ఆయన అంటున్నారు, నీవు నన్ను మహిమపరుస్తావని. హల్లెలూయా. నీ ఇబ్బంది తొలగితే మహిమపరుస్తావా? ఊరకనే నువ్వు మహిమపరుస్తావా? ఇబ్బంది తొలగినప్పుడు, నీ అవసరత తీర్చబడినప్పుడే కదా. తండ్రి చెప్తున్నాడు ఈ మాట, నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వే నన్ను మహిమపరుస్తావని. ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు నీకు తండ్రి ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నమ్మకంగా ఉండు, దేవునికి యథార్థంగా ఉండు, నీతిగా బ్రతుకు. నీ జీవితంలో ఇవి లేనప్పుడు నువ్వు ఎటువంటి దీవెన దేవుని వద్ద నుంచి అయితే పొందుకోలేవు. అపవాదిస్తాడేమో కానీ యథార్థమైన దీవెనలో మనం దేవుని దగ్గర సక్రమంగా ఉంటేనే పొందుకుంటాం. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి, ఏ పరిస్థితుల్లో ఈ వాగ్దానం వింటున్నావో, ఏ విషయంలోనైనా నువ్వు మొరపెట్టవచ్చు. నీ కడుపును పుట్టిన వాళ్ళ కోసమా, రక్త సంబంధికుల కోసమా, ఉద్యోగ వ్యాపార ఈ సంసార జీవితం కోసం, నువ్వు దేని కోసం మొరపెట్టినా నిజాయితీగా ఉండి మొరపెట్టు, యథార్థంగా ఉండి మొరపెట్టు. నిన్ను దేవుడు పరిశీలించి చూస్తాడు, నన్ను దేవుడు పరిశీలించి చూస్తాడు. మనం దేవుని కంటికి కనిపించినప్పుడు ఈ లోక సంబంధంగా భేదవారిగా కనిపించినా పర్లేదు, కానీ ఆత్మీయంగా మాత్రం మనం భేదవారిగా ఉండకూడదు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నావో, నీ పరిస్థితి దేవునికి తెలుసు గనకే ఈ వాగ్దానం ద్వారా తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. మొరపెట్టు, ఈరోజే నీకు విడుదల కలుగుద్ది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభువా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.